అసలు మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఎగిరే పక్షులు బీ షేప్లోనే ఎందుకు ఎగురుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక 2 రీజన్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే వాటి ఎనర్జీని సేవ్ చేసుకొని ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం ఎప్పుడైనా డే అండ్ నైట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. ఒకటి పడుకుంటే ఇంకో డ్రైవ్ ఇస్తాడు. అదేవిధంగా ఇవి కూడా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం వచ్చినప్పుడు బీ షేప్లో ప్రయాణిస్తాయి. ఎలా అంటే అవి ఎగురుతున్నప్పుడు వాటి పైన ఉన్న ఎయిర్ని అప్ వాష్ అంటారు, అది తక్కువ ప్రెషర్ ఉంటుంది. కింద ఉన్న ఎయిర్ని డౌన్ వాష్ అంటారు, అది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. గాలి అనేది ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్కి ప్రయాణిస్తాయని మనకు తెలుసు కదా. సో ముందున్న పక్షి దాని రెక్కలు ఆడించినప్పుడు ఎయిర్ కిందికి వచ్చి మళ్ళీ ప్రెషర్ పైన తక్కువ ఉంటుంది కాబట్టి పైనకి ఎగురుతుంది. సో ఆ పైనకి ఎగరడం వల్ల ఈ ఎనర్జీ అనేది వెనక ఉన్న పక్షికి సేఫ్ అవుతుంది. దాని తర్వాత ఇంకో అట్లా లాస్ట్ ఉన్న పక్షి అనేది ఓన్లీ 30% ఎనర్జీ మాత్రం ఉపయోగించాల్సిన అవసరం అవుతుంది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ ముందరున్న పక్షి అలసిపోతుంది కదా, అప్పుడు ఇది వెనకకు వస్తుంది కోకోలాగా. సో ఈ వెనుకున్న పక్షి ముందరికి వస్తుంది. సో ఆ విధంగా ఎన్ని మైల్స్ అంటే అన్ని మైల్స్ అవి ప్రయాణిస్తూ ఉంటాయి. రెండో రీజన్ ఏంటంటే అవి ట్రాక్ మిస్ కాకుండా ఉండడానికి, తప్పిపోకుండా ఉండడానికి అవి ఆ లైన్లో అట్లా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.